హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేవీ ఛానల్. వీకెండ్ వచ్చేసింది. ఓటీటీలో ఈ వీక్ ఏం చూడాలో అర్థం అవ్వట్లేదు అమ్మయ్య. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే ఒక మూవీ, ప్రైమ్ వీడియో ఓపెన్ చేస్తే ఇంకో సిరీస్, జీ5లో ఇంకో సినిమా. అసలు ఏది వర్తో ఏది టైం వేస్టో కన్ఫ్యూజన్. అందుకే ఈ వీక్ వచ్చిన రిలీజెస్ అన్నీ పక్కన పెట్టేసి మనం డైరెక్ట్గా వర్త్ వాచింగ్ ఉన్న ఓటీటీ రిలీజెస్ గురించే మాట్లాడుకుందాం. తెలుగు నుంచి బాలీవుడ్ వరకు, హారర్ నుంచి యాక్షన్ థ్రిల్లర్ వరకు మీ టైంకి వర్త్ ఉన్న సినిమా ఏది, ఎందులో స్టార్ట్ చేయాలో లాస్ట్ వరకు చెప్తాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం తెలుగు మూవీతో స్టార్ట్ చేద్దాం. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. పేరు వినగానే కొంచెం మన డైలీ లైఫ్ గుర్తుకొస్తుంది కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ల్యాప్టాప్ ముందు కూర్చొని పని చేయడం అనుకుంటాం. కానీ ఈ సినిమాలో వర్క్ ఫ్రమ్ హోమ్తో వచ్చిన ప్రాబ్లమ్స్, కామెడీ, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ కలిపి చూపించినట్టు ఉంటుంది. ఆగస్ట్ 14 నుంచి సన్ నెక్స్ట్ స్ట్రీమింగ్కి వచ్చేస్తుంది. సో తెలుగులో లైట్ హార్టెడ్గా ఒక మూవీ చూద్దాం అనుకుంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి క్యాజువల్గా చూడాలనుకుంటే ఇది ఒక డీసెంట్ ఆప్షన్. సరే, కామెడీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కొంచెం హారర్ సైడ్కి వెళ్దాం. మూవీ పేరు ఆర్ఓపి. ఇది మలయాళం సైడ్ నుంచి వచ్చిన హారర్ థ్రిల్లర్. కానీ మ్యాటర్ ఏంటంటే జస్ట్ గోస్ట్ ఉంది, భయపడ్డారు అని సింపుల్గా ఉండే సినిమా కాదు. మిస్టరీ, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్తో స్టోరీ ఇంట్రెస్టింగ్గా మూవీ అవుతుంది. హారర్ మూవీస్ అంటే మనకి యూజువల్గా గోస్ట్ ఎప్పుడు వస్తుందిరా అని వెయిట్ చేస్తాం కదా. ఈ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్లోకి వస్తుంది. సో నైట్ టైమ్స్లో లైట్స్ ఆఫ్ చేసి హారర్ మూవీ చూద్దాం అనుకుంటే మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఇప్పుడు వచ్చేద్దాం ఈ వీక్లో బిగ్గెస్ట్ బాలీవుడ్ అట్రాక్షన్స్లో ఒకటి, కాక్టైల్ 2. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన. ఇంకా ఈ కాంబినేషన్స్ చూసి సినిమా మీద ఇంట్రెస్ట్ రాకపోతే ఇది వేరే మ్యాటర్. రొమాన్స్, రిలేషన్షిప్స్ కన్ఫ్యూజన్, బేసికల్లీ ఎవరితో ఎవరుంటారు అనే క్యూరియాసిటీ క్రియేట్ చేసే టైప్ ఆఫ్ స్టోరీ. థియేటర్స్లో రిలీజ్ అయ్యాక ఆగస్ట్ 14 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వస్తుంది. బాలీవుడ్ రొమాంటిక్ మూవీ సిస్టమ్ ఉన్న వాళ్ళకి కాక్టైల్ 2 డెఫినెట్లీ వాచ్ లిస్ట్లో ఉండాలి. ఎస్పెషల్లీ షాహిద్, కృతి, రష్మిక కాంబినేషన్స్ ఇలా వర్క్ అయిందో చూడాలి అంటే మన నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్, భారత్ భాగ్య విధాత. కంగనా రనౌత్ లీడ్లో ఉన్న ఈ మూవీ కొంచెం సీరియస్ సైడ్లో ఉంటుంది. ఇది క్యాజువల్గా పాప్కార్న్ పట్టుకొని కామెడీ కోసం చూసే సినిమా టైప్ కాదు. స్టోరీ అండ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కంగనా రనౌత్ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఆగస్ట్ 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్కి. సో సీరియస్ కంటెంట్, డ్రామా టైప్ మూవీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ మూవీని చెక్ చేయొచ్చు. ఇప్పుడు సంజయ్ దత్ ఫ్యాన్స్కి ఒక అప్డేట్. ఆఖరి సవాల్. సంజయ్ దత్ ఇంపార్టెంట్ రోల్లో ఉన్న ఈ మూవీ క్రైమ్, మిస్టరీ అండ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్తో ఉంటుంది. అంటే స్టోరీలో ఏం జరుగుతుంది, అసలు మ్యాటర్ ఏంటి, లాస్ట్లో ఏం రివీల్ చేస్తారు అనే క్యూరియాసిటీ మెయింటైన్ చేసే టైప్. అందుకే థ్రిల్లర్ లవర్స్కి ఇది ఇంట్రెస్టింగ్ పిక్. ఆగస్ట్ 14 నుంచి లయన్ స్టేజ్ ప్లేలో స్ట్రీమింగ్కి. సో మీకు క్రైమ్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్స్ మూవీ అంటే ఇష్టమైతే ఆఖరి సవాల్ని మిస్ చేయకండి. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇందులో ఏవి చూడాలి. సో నా సీరియస్ పిక్స్ వచ్చేసి రొమాన్స్ అండ్ బాలీవుడ్ కావాలి అంటే కాక్టైల్ 2, హారర్ కావాలి అంటే ఆర్ఓపి, సీరియస్ డ్రామా కావాలి అంటే భారత్ భాగ్య విధాత, క్రైమ్ అండ్ మిస్టరీ కావాలి అంటే ఆఖరి సవాల్, తెలుగులో లైట్ ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు మీ టర్న్. మీరు ఫస్ట్ ఏది చూడబోతున్నారు కామెంట్స్లో మూవీ పేరు చెప్పండి. అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే వర్త్ ఇటా, టైం వేస్టా స్ట్రైట్గా చెప్పండి. మీ కామెంట్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ వీక్ ఓటీటీలో టైం వేస్ట్ చేయకుండా మీ టేస్ట్ తగ్గట్టు మూవీ పిక్ చేసుకోండి. ఇలాంటి వీక్లీ ఓటీ అప్డేట్స్, లేటెస్ట్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ ఇస్ కార్తిక్ విజువల్స్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.